వెళ్లి కూర్చోవాలి అంటే ఆయనకి ముఖం చెల్లట్లేదు. ఇంక వెళ్ళే ఉద్దేశం ఆయనకి కనిపించట్లేదు. ఇప్పుడు ఆయనంతటా ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సాధారణ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? పార్టీ ఫ్లోర్ లీడరేగా. 11 మంది అంటే 11 మందికి నాయకుడేగా. సాధారణ ఎమ్మెల్యే అంటే ఒక్కడే గెలిస్తే సాధారణ ఎమ్మెల్యే అవుతాడు. పార్టీకి 11 మందిని ఇచ్చారు కదా, మరి అప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? ప్రతిపక్ష హోదా రాలేదు. అంతేగాని వాళ్ళ పార్టీకి ఫ్లోర్ లీడరే కదా. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు ఉన్నాడండి, ఎన్ని వచ్చినాయి? 8 బీజేపీ. మరి ఫ్లోర్ లీడరే కదా అతను. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఒకళ్ళు ఇట్లా పెడుతున్నారు కదా వాళ్ళకి. ఇప్పుడు ఈయన కూడా అట్లాగే ఉండాలి కదా. ఈయన ఫ్లోర్ లీడర్ గా ఉండటం, ఇంకొకళ్ళని ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఈ కోర్టులో వేసేసింది తేలిపోయాక ఇక అప్పుడు వీళ్ళకి దీంట్లో శాసనసభాపక్ష మీటింగ్ పెట్టుకుని అప్పుడు వైఎస్ఆర్ఎల్పీ లీడర్ కింద తను డిప్యూటీను ఒక విప్పు ఇట్లాంటి పెట్టేసేసి అప్పుడు ఇస్తాడేమో. అప్పటిదాకా ఇలా చేస్తాడేమో అనుకుంటున్నా. అంటే అలా చేసిన క్యాబినెట్ ర్యాంక్ అయితే రాదు కదా, ఇచ్చి చేసేదేం లేదు కదా. ఇంకా ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ అనేది వీళ్ళు ఎందుకు అడుగుతారు అంటే బేసిక్ గా సెక్యూరిటీ ఇష్యూస్ కి ప్లస్ గవర్నమెంట్ స్టాఫ్ అది ఉంటారు. సభలో కూడా తేడా ఉండదా? క్యాబినెట్ ర్యాంక్ సభలో చాలా సభలో కూర్చోవడం సిట్టింగ్ లో ఎమ్మెల్యేలతో పాటు వెనక్కి కూర్చోవాలి.